మనకి ఏదన్నా క్లారిటీగా చెప్తేనే అర్థం కాదు. అట్లాంటిది ఇప్పుడు ఈ స్ట్రైట్కి వెళ్ళి భయ అంటే అర్థమైందా భయ? అర్థం కాలే. అసలు ఎప్పడం కార్యక్రమం ఇది భయ తెలుసా ఈ విషయం మీకు? అర్థమైందా? అప్పడం తప్ప ఏం అర్థం కాలేదు కదా. సేమ్ టు సేమ్ ఇట్లనే మేము అక్కడికి వెళ్ళిపోయేసేసి అర్థం అయిద్దా కాదని చెప్పేసి భయ ఈ స్ట్రైట్కి వెళ్ళి అని అడుగుతాను, అర్థం అయిద్దా కాదా, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏం చెప్తారో చూద్దాం. ఓకేనా? వచ్చేయండి. భయ ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోయి చూస్తున్నావా? ఇటు స్ట్రైట్కి వెళ్తే తీసుకుమంటున్నావా? ఇటు స్ట్రైట్కి వెళ్తే బస్సు తీసుకుమన్నా. తెలుగే ఇటు స్ట్రైట్కి వెళ్ళి తీసుకుని వస్తున్నా అంటున్నా. అయ్య రామచంద్ర అట్లా కాదు భయ్య, ఈ స్ట్రైట్గా ఉంది కదా, ఈ స్ట్రైట్కి వెళ్ళి తీసుకుని వేసుకున్నామా అంటున్నా. ఎవరు కాదు భయ్యా, నీకు అర్థం కాలేదు. నువ్వు స్ట్రైట్ తీసుకుని చేసుకోవచ్చు అంటున్నా నేను. అది కాదు నేను ఈ స్ట్రైట్ ఉందా, ఈ స్ట్రైట్ తీసుకుని తీసుకోవాలి అవుతుందా అంటున్నా. స్ట్రైట్ తీసుకుని అవుతుంది కదా. ఏం మరి నేను ఎక్కడికి వెళ్ళొచ్చిన, నాది కొత్త అన్న, ఏరియా కొత్త. ఏరియా నాకు తెలీదు. ఏరియా కొత్త. ఈ స్ట్రైట్కి వెళ్ళి బస్ అవుతున్నామే, అది ఈ స్ట్రైట్కి వెళ్ళి అద్దరిత అవుతున్నా అంటున్నా. ఈ స్ట్రైట్కి వెళ్ళి అద్దరిత అవుతున్నా ఏమొస్తుంది? ఏమొస్తుంది కదా భయ్యా, ఈ స్ట్రైట్కి వెళ్ళి అద్దరిత అవుతున్నా. జలకాని కాదు భయ్యా, ఈ స్ట్రైట్కి వెళ్ళి అద్దరిత అవుతుందా ఈ స్ట్రైట్ అటు చూడు, ఈ స్ట్రైట్ వెళ్ళావా, ఈ స్ట్రైట్కి వెళ్ళి అద్దరిత అవుతుంది లేదా స్టేషన్ ఉన్నా. నీకు అర్థమైందా లేదా? నాకు అర్థం కాలేదంట. నీకు కూడా అర్థం కాలేదా? అదిగో చూడు, అటు చూడు ఒకసారి, ఈ స్ట్రైట్కి వెళ్ళి వస్తున్నావా లేదా అంటున్నా. ఏమొస్తుందనా సరే ఇక ఒక్కసారి చెయ్యి అన్నా. ఇది ఈ స్ట్రైట్కి వెళ్ళి వస్తుందా? కాదు ఈ స్ట్రైట్కి వెళ్ళి అవుతుందా ఏమన్నా? ఈ స్ట్రైట్కి వెళ్ళి వస్తుందా ఏమంటున్నా. అర్థం కాలేదా భయ? ఇంత 3 సార్లు చెప్పా, 4 సార్లు చెప్పా, అయినా ఎండకు పోయి వస్తున్నావు కదా. ఎండకు పోయి అంత ఏం అర్థం కావట్లేదు నీకు? కాదు ఈ స్ట్రైట్కి వెళ్ళి లేదంటున్నా. మళ్ళీ స్ట్రైట్కి తప్ప ఏం అర్థం కాలేదా? ఎండకు పోయి వస్తున్నావు, కళ్ళు తిరుగుతున్నాయి నీకు కదా. నేను చెప్పేది ఏం అర్థం కాదు. స్ట్రైట్కి వెళ్ళి చేస్తే ఏమైనా వస్తుంది అన్నది మళ్ళీ ఇప్పుడు కూడా అర్థం కాలేదా? కాదు ఇను ఒకసారి నేను చెప్పేది క్లారిటీ ఇను. మళ్ళీ ఏంది నన్ను అడక్కు, నేను అడిగిన దానికి సమానం చెప్పు. ఈ స్ట్రైట్కి అదే నాకు అర్థం కాలేదు. తెలుగేనా? అర్థం కాలేదు. మీరు తెలుగే కదా, తెలుగు వాళ్ళేనా? మరి తెలుగు వాళ్ళు ఏంటి ఒక తెలుగు అర్థం కావట్లేదంటే మీకు? లాస్ట్ మాట నిర్ధానం మీద అంటాను. ఏమన్నా చెప్పండి, మీకేం అర్థమైంది? ఈ సైట్కి వెళ్ళి అదే అర్థం కాలేదు. లాస్ట్ అర్థం కాలేదా? ఫస్ట్ అర్థమైంది మీకు, లాస్ట్ అర్థం కాలేదు. ఈయనండి ఈసారి క్లారిటీ ఇన్న తర్వాత నాకు నేను అడిగిన దానికి సమానం చెప్పండి కదా. ఈ స్ట్రైట్కి వెళ్ళి చెప్పచ్చు లేదా ఇంకా పాస్ కంట పాస్ కాదు భయ్యా. నేను ఇంత క్లారిటీ అడిగినా కూడా మీకు అర్థం కాలేదంటే ఇక నేను ఏం చెప్పాలి చెప్పండి. మీకు అర్థమైంది నాకు చెప్పండి. మీరు స్ట్రైట్కి వెళ్ళి అది లాస్ట్ది మీరు ఈడ్ చేస్తారు, నాకేట అర్థం. కాదు. ఈడ్ చేస్తున్నారా? ఈడ్ చేయడం ఏంటి భయ్యా? నేను అన్నది ఏంటంటే ఈ స్ట్రైట్కి వెళ్ళేసి చూపిస్తున్నారు అవుతున్నా లేదా. అదే మరి మీరు లాస్ట్కి మళ్ళీ లాస్ట్ ఈడ్స్ అంటావు ఏంటి భయ్యా? మీకేం అర్థమైంది? నాకేం అర్థమైందంటే మీరు ఏటనేది లాస్ట్ మాటే నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఇంత క్లారిటీ చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా 4 వెళ్ళి అంటాను. మరి తర్వాత ఇంత ఆ ముక్క అర్థమైన తర్వాత అర్థం కాలేదా? అమ్మ రా, ఎన్నిసార్లు చెప్పా మీకు ఇప్పటికి? 4 సార్లు చెప్పినా కూడా ఏమన్నా ఉందా? వినపడుతుందా మీకు క్లారిటీగా? తెలుగు అర్థమైంది కదా.
నేనేం చెప్తున్నా ఈ సీదా వెళ్ళేసి అని చెప్తున్నా నేను. అదే మరి అర్థం కావడం లేదు. ఓ అయ్యా మళ్ళీ అది అర్థం కాలేదు అంటాడు ఏంటంట. నేను తెలుగులో చెప్తున్నా కూడా మీకు అర్థం కావట్లేదు. హిందీయా? మీరు హిందీలో చెప్పాలా? హిందీలో లేదు, అక్కర్లేదు. ఈ స్ట్రైట్కి వెళ్ళి ఎవరైనా చేసుకున్నారా వస్తున్నారా ఏంటది? ఎవరు అసలు ఎవరన్నానండి? ఎవరంటారు మళ్ళీ? ఎవరితో మనకి ఎందుకండి? నేను అడిగినది ఏంది? అడిగిన ఏంటి మీరు అర్థం కాలేదండి నాకు అనేది ఒక్క నిమిషం భయ్యా. సరే అది అందులో కెమెరా ఉంది, ఏమి లేదు, చెయ్యి. భయ ఒక్క నిమిషం భయ్యా. ఇప్పుడు ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతుంది కాబట్టి తెలుగేనా? తెలుగే కదా? ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతుంది ఏంది అంటాడు? తెలుగే కదా మీరు? ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతే అర్థమైతే లేదు. తెలుగు అయితే అర్థమైతే మీకు? నేను తెలుగులోనే చెప్తున్నానా? తెలుగు చెప్తాను. జలకన్య హోటల్ వస్తుంది. జలకన్య హోటల్. జలకన్య అంటే ఆమె ఎవరు? జలకన్య అంటే ఆమె ఎవరు? నేను అడిగింది ఈ స్ట్రైట్కి అంటున్నా. అర్థమైందా లేదా? ఇప్పుడు కూడా అర్థం కాలేదా? ఎందుకు అట్లా? నేను తెలుగు చెప్పాను, హిందీ చెప్పాను చెప్పు. తెలుగు నేను మాట్లాడేది మరి దానికి ఏముంది? నేను చెప్పింది అది ఇదిగో ఇదిగో ఈ స్ట్రైట్కి వెళ్ళేసి అది చేసుకున్నాను లేదా ఏముంది చెప్పు. ఏముంది అంటున్నా. నేను అడిగిన దానికి ఏముంది? అమ్మాయి ఉందా? నేను అడిగిన దానికి సమానం చెప్పు. ఏదో ఉందంటే నాకు ఎందుకు భయ్యా? నన్ను ఏంది ఈ స్ట్రైట్కి వెళ్ళేసి రద్దు చేసుకోవాలి లేదా? ఏ స్కూలు? ఇప్పుడు ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతున్నారు భయ్యా. ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతున్నారు. జలకన్య ఎవరో జలకన్య ఎవరు? జలకన్య కాదు భయ్యా నేను అనేది. తెలుగేగా? ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతున్నారు కాదు భయ్యా, తెలుగే కదా మీరు, హిందీ కాదు కదా? కాదు చూడు నాకెళ్ళి చూడు భయ్యా. ఈ స్ట్రైట్కి వెళ్ళే తెలుగేనా మీరు? తెలుగు వచ్చా? తెలుగు వస్తుంది. ఇది రోడ్ ఎక్కడికి వచ్చింది మాకే తెలియదు. కాదు ఈ స్ట్రైట్కి అర్థమైందా? మామూలుగా తెలుగు అర్థమైందిగా అయితే అదే నేను స్ట్రైట్కి వెళ్ళి కాదు పోవద్దు. మీరెందుకు పోవటం? నేను చెప్పేది వినండి. నేను అడిగిన దానికి సమానం చెప్పండి. ఎవరు కరెక్ట్ క్లారిటీ చెప్పట్లే. ఈ స్ట్రైట్కి పోయి చేసుకుంటే అర్థమైంది లేదా? అమ్మ ఏం చదువుకుంటున్నారు? ఏం చదివారు? మరి వర్క్ ఎడ్యుకేటెడ్. నేను హిందీ చెప్పినా, ఇంగ్లీష్ చెప్పినా, తెలుగులో చెప్పుకుంటున్నా కదా మంచిగా. హిందీ అసలే నాకు రాదు, తెలుగులో మంచిగా చెప్తున్నా చూడు మంచిగా. నేను అనేది ఏంటంటే ఈ స్ట్రైట్గా పోతే అవకాశం అండి. అవకాశాలు ఏం లేవు మనకి. ఒకసారి ఇట్లా అనుకో. తెలుగేనా భయ్యా? ఈ ఏరియానా మీదే? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తారు? హోటల్లో కదా? నాకేం లేదు. ఈ స్ట్రైట్కి వెళ్ళి అర్థం తెలుగే కదా? వినపడిందా? చెప్పింది అమ్మా 3-4 సార్లు చెప్పినా కదా భయ్యా. అర్థం కాలేదు నాకు. అదే ఈ స్ట్రైట్కి వెళ్ళి లేదా కాదు భయ్యా. అయ్యా ఆగండి ఒక్క నిమిషం భయ్యా. ఇక్కడేనా? ఈ ఏరియానా మీదే? స్ట్రైట్కి వెళ్ళి తెలుగుగా అర్థమైందిగా? ఏం చదువుతున్నా? ఫస్ట్ ఇయరా? తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం? తెలుగు అయితే వస్తుందిగా. అదే అంటున్నా. ఈ స్ట్రైట్కి వెళ్ళి అజ్జా ఇంత క్లారిటీ 3 సార్లు చెప్పా. ఈ స్ట్రైట్కి వెళ్ళారు ఏమో చెప్తాను అని చెప్తున్నా. తెలుగేగా? ఇంత తెలుగు చెప్తున్నా కూడా మీకు అర్థం కావట్లేదు అంటే ఈ ఏరియానేనా మీరైతే? ఈ ఏరియాని నేను అనేది స్ట్రైట్కి వెళ్ళి చెప్పని చేస్తాను చెప్తున్నాను. ఇంకోరిని అడిగిన తెలియదు. కాదు నేను అడిగింది అర్థమైంది నీకు? అర్థం కావట్లేదు కాదు. నేను అడిగింది ఏంది సమాధానం? నేను క్లారిటీకి నువ్వు కొంచెం రెడీయా? ఓకేనా? రెడీయా? వింటున్నావా? చెవి ఇట్లా పెట్టుకొని నేను మంచిగా చెప్పండి. ఈ స్ట్రైట్కి వెళ్ళి చేస్తే వేరే చేస్తున్నాను లేదా నేను ఏం ఐడియా?
నేనేం అడిగి చెప్పు భయ్య ఒక్కసారి చెప్పు. ఐడియా లేదన్నా. కాదు భయ్య నేను అడిగిన సమాధానం ఏంటి నేను చెప్పి బాధ ఏంది? అది నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇదిగో ఇది తింటా చెప్తా. ఈ స్ట్రైట్ ఉంటుందా, ఈ స్ట్రైట్కి వెళ్ళి ఏమో చూస్తున్నాను లేదని చెప్తున్నా. ఐడియా కాదు మీకేం అర్థం? నాకు నన్ను డిస్టర్బ్ చేయకండి, పోయేది ఉంది. ఏంటది? పోయేది ఉండండి. ఏడికి పోతున్నావు? ఇంటికి పోయేది ఉంది. ఇంటికి పోతే చెప్పు సమాధానం. ఎందుకు చెప్పు? చెప్పాలి. అడిగాను సమాధానం ఏం లేదు కానీ కెమెరా ఇందులో ఉంది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఒక్క నిమిషం అర్జెంట్ వెళ్తున్నావా? ఒక్క నిమిషం ఆప్. ఏరేనా మంది? ఎక్కడ? బోరబ ఎక్కడ? మన మూతినగర్ అహ్మద్నగర్ బోరబండ. స్ట్రైట్కి వెళ్ళి చేసుకుంటే అర్థమవుతలేదా? తెలుగేనా? తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం? తెలుగు కాదు నేను అనేది. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళి చూసుకుంటూ ఏమర్థమైంది అన్న? ఏం చదువుకున్నావు చెప్పు నువ్వు? ఇంటర్మీడియట్ అయిపోయి కూడా ఇంకా అర్థం కావట్లేదండి నీకేం చెప్పాలి చెప్పు. ఇదిగో ఈ స్ట్రైట్కి వెళ్ళి చేసుకోవచ్చు ఏమొచ్చిందని చెప్తున్నాను. అర్థం కావట్లేదు. అర్థమైందా నీకు? ఈ స్ట్రైట్కి వెళ్ళి చేసుకొస్తుంది ఏమని చెప్తున్నా. అయినా కూడా నీకు అర్థం కావట్లేదు. పని ఉంది ఎడికి పని ఇట్లా. ఈ స్ట్రైట్కి వెళ్ళి భయ ఈ స్ట్రైట్కి వెళ్ళి చేస్తున్నా. తెలుగేనా? మీరు తెలుగేగా? మరి స్ట్రైట్గా చేస్తున్నా. స్ట్రైట్గా వెళ్ళి చేస్తున్నా. తెలుగు అర్థమైందా నీకు? నీకు అర్థమైందా? నీకు అర్థం కాలేదా? చెప్పేది నువ్వు ఈ ఇయరేనా నువ్వు? సాయికి అర్థం కాలేదంట. నువ్వు ఈ పేరు ఏం పేరు? అర్జున్. సాయి నీ పేరేం పేరు? హరీష్. ఇప్పుడు ఈ స్ట్రైట్కి వెళ్ళి చేస్తున్నావు నేను అనేది నేను చెప్పి అంటే అది కూడా అర్థం కాకపోతే ఎట్లా? స్ట్రైట్కి పెట్టడం ఏం పెడతావు? స్ట్రైట్గా పెడతానంట. నేను అడిగింది కాదురా నీకన్నా అర్థమైంది లేదు. ఒక్క నిమిషం చెప్పు. క్లారిటీ కాదు. స్ట్రైట్కి మళ్ళీ స్ట్రైట్ తర్వాత మీద అర్థం కాలేదు నీకు? రామచంద్ర కాదు. స్ట్రైట్కి ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పి నేను తర్వాత ఏంటి చెప్పు? తర్వాత స్ట్రైట్ అయితే అర్థమైందా? ఈ స్ట్రైట్కి సిగరెట్ తాగుతా? సిగరెట్ కాదురా నీ సిగరెట్ అంటారు. చెయ్యి.